ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వచ్చి, నా కూతురు ఆరాధ్య ఈరోజు స్కూల్కి రాలేదు, ఎందుకు రాలేదో కథ కలుసుకోగలరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఎందుకు రాలేదో తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ అక్షయ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్కి ఆరాధ్య ఎందుకు ఈరోజు స్కూల్కి రాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్, నా కూతుర్ని నేను స్కూల్ మాన్పించేశాను, అందుకే మరి స్కూల్కి రాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, స్కూల్ మాన్పించేశారా అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటుంది. అవును, నాకు నచ్చక అక్కడ నుండి మాన్పించేశాను, వేరే స్కూల్లో వేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు విన్న అక్షయ్ వాళ్ళ నాన్న అయితే, ఏంట్రా మీ భార్యాభర్త తగువులో కూతురు భవిష్యత్తుని పాడు చేస్తారా ఏంటి? ఇప్పుడు ఆరాధ్యని స్కూల్ ఎందుకు మాన్పించేస్తున్నారు, తన జీవితాన్ని ఎందుకు ఇలా ఆటలాడుతున్నావురా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్కి చాలా కోపం వచ్చేసి, నాన్న మీరు నా జీవితంలోకి జోక్యం చేసుకోకండి, మా ఫ్యామిలీ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి, నా కూతురికి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో నాకు బాగా తెలుసు, మీరు కాస్త సైలెంట్గా ఉంటే చాలు చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్, ఏంటి అక్షయ్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ అక్షయ్ వైపుకు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, రాత్రికి నాకు ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు, మా భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం సంతోషిస్తూ ఉంటుంది. నాకు ఇదే కావాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ నాన్న మాత్రం, ఏంటి అక్షయ్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తనని ఓదారుస్తూ ఉంటారు.